హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రీవార్ అసోసియేట్ ఫ్రమ్ యూఎస్ఏ. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. హౌ ఆర్ యూ అండి? టూ గుడ్ అండి. సో, ఇప్పుడే ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తుంది మాకు. యూఎస్ఏలో ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నారు. వచ్చేటప్పుడు ఎంట్రీ ఫోటో, ఎగ్జిట్ ఫోటో కంపల్సరీ చేసేసారు. డేటా మొత్తం చెక్ చేస్తున్నారు అని విన్నాము. సో, అది ఏంటసలు? ఈ ఎగ్జిట్, ఎంట్రీ అప్పుడు ఈ చెకింగ్స్ ఏంటి కొత్తగా? ఇదేం కొత్త కాదండి. నార్మల్‌గా జనరల్‌గా ఎప్పటినుండో వీళ్ళు ప్లాన్ చేసిన రూలే. దిస్ వాస్ ప్లాన్ మేబీ ఇయర్స్ బ్యాక్ నుండి ఇది ప్లాన్ చేస్తా, ఈరోజు బికాస్ ఆఫ్ ఆల్ ద అంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ గాని ఎక్కువ ఈ విషయాలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనేది ప్రస్తుతానికొస్తుంది. దిస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ డిసెంబర్ 26, 2025 నుండి స్టార్ట్ అయితదంట. అంటే సో మన ఐ థింక్ అక్టోబర్ 26 అక్టోబర్ 26 లైక్ 2, 3 డేస్ బ్యాక్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ప్రకారం 60 డేస్ అనేది టైమ్ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత నుండి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే ఆ 60 డేస్ గ్యాప్ అనేది దేనికంటే సో మేబీ ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కానీ, లేకపోతే ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా ఫాలో కావాలని ఆ ఆఫీసర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా గాని, సో దే నీడ్ సమ్ టైమ్ కదా! అందుకు ఈ 60 డేస్ అనేది దానికోసం టైమ్ తీసుకుంటారు. అలానే యాస్ పర్ ద స్టాట్యుటరీ రూల్ గూడా దాని ప్రకారం ఈ 60 డేస్ టైమ్ తీసుకుంటారు. అండ్ సో ఇది ఇది ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనేది కొత్తయితే కాదు నాకు తెలిసినంత వరకు. అంటే చాలా ఎయిర్‌పోర్ట్స్‌లో ఆల్రెడీ ఉన్నాయి. అంటే మనం అరైవల్ అప్పుడు చాలా చాలా సార్లు చూసింటాం. డిపార్చర్‌కి చాలా లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్స్‌లోనే ఉంటాయి. అంటే ఐ యాహ్! థింక్ యాహ్! 5 ఆర్ 6 ఎయిర్‌పోర్ట్స్‌లోనే ఉన్నాయి. కానీ దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ టు ఆల్ ఓవర్ ద యూఎస్. దట్స్ ఓన్లీ ఫర్ ద నాన్ సిటిజన్స్ అంటున్నారు. ఓకే. అదే అంటే అమెరికన్స్ కాకుండా ఈవెన్ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందా అండి? ఎవ్రీవన్ సిటిజన్స్ అంటే ఇక్కడున్న పౌరులు కాకోకుండా మిగతా వాళ్ళు ఎవరైనా గాని తప్పకుండా ఫేషియల్ రికగ్నిషన్ అయిన తర్వాతే కంట్రీ‌లోకి ఎంట్రీ కావాలి. ఓకే. ఈవెన్ అంటే మనం ఎళ్ళేటప్పుడు గూడా. ఎళ్ళేటప్పుడు డిపార్చర్‌కి, అరైవల్‌కి 2 సార్లు. సో, ఇది ఫోటో గాకుండా ఇంకా డేటా చెకింగు అన్ని పేపర్స్ గూడా ఫేక్ ఉన్నాయా? ఒరిజినల్ ఉన్నాయా? అని ప్రతిసారి చెక్ జేస్తారు అని అంటున్నారు. సో, ఇది ఆహ్, ఇంతకుముందు లేకపోయేదా? ఏంటి కొత్తగా వచ్చిందా? అంటే ఇది అంటే ముందు అంటే నో, నో. సో, నాకు తెలిసిన కంటెన్షన్ ఎలా ఉంది అనుకుంటున్నానంటే, అంటే లాస్ట్ ఇయర్ 2023లో వీళ్ళు ఒక ఎంక్వైరీ చేశారు. అంటే ఎంతమంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు అఫీషియల్‌గా అని. హుహు. అప్పుడున్నప్పుడు సుమారు 11,000,000 ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు అఫీషియల్‌గా. అంటే యాస్ పర్ ద అఫీషియల్ డేటా ఇది. సో, ఓకే. దీంట్లో 45% అంటే 4.5 మిలియన్ పీపుల్ లీగల్‌గా అమెరికాకొచ్చేసి, ఇల్లీగల్‌గా ఓవర్ స్టే ఎక్కువ చేస్తున్నారు. అంటే చేస్తున్నారు. అన్‌లాఫుల్ డేస్ ఎక్కువ అయిపోతున్నారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే వీళ్ళనంతా ఎలా కర్టెయిల్ కావాలి? అంటే మీరెప్పుడైనా డిపార్చర్, అరైవల్‌లోనే అది తెలుస్తది. అంటే అవును. మీరు నెక్స్ట్ టైమ్ అలో చేయకోకుండా ఇప్పుడు అరైవల్ బయటికెళ్ళిపోయినప్పుడు అది రికగ్నైజ్ అయినప్పుడు అన్‌లాఫుల్ డేస్ ఎన్ని ఎక్యూర్ అయిపోయాయని క్లియర్‌గా వాళ్ళకి డేటాలో ఫ్లాగ్ అయిపోతది. అంటే దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఇది ఇంప్లిమెంటేషన్ వరకు ఎలా అయితదనేది ఎవరికీ తెలీదు. నేను అనుకోవడం. అంటే అప్పుడు అన్‌లాఫుల్ డేస్ ఎన్ని రోజులున్నారు? ఈ I-94లో వీళ్ళు ఎన్ని రోజులు అన్‌లాఫుల్ డేస్‌లో ఉన్నారు? నెక్స్ట్ టైమ్ వాళ్ళు డిపార్చర్ కావాలనుకున్నా, నెక్స్ట్ టైమ్ వీసా అప్లై చేయాలనుకున్నా కానీ, సో ఇట్ గోనా ట్రిగ్గర్. ఓకే. అంటే, అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటేదేంటంటే బీ1, బీ2లో అంటే చాలా మంది ఇండియన్ పేరెంట్స్ వస్తుంటారండి. అంటే మేబీ 1 ఆర్ 2 డేస్ కొంచెం ఈ ఎమర్జెన్సీలో ఉండొచ్చు. అంటే ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీస్ తప్పకుండా ఉంటాయి. ఉన్నప్పుడు మేబీ 1 ఆర్ 2 డేస్ ఎక్కువ ఉండి ఒక్కసారి డిపార్చర్ అయ్యేటప్పుడు అక్కడ క్లియర్‌గా రాసుంటది అనుకుంటున్నాను. అంటే మేబీ థిస్ ఫెలో హాస్ 2 డేస్ ఆఫ్ అన్‌లాఫుల్ డేస్. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం ఎంట్రీ అయ్యేటప్పుడు ఆ రీజన్ అనేది తెలియకోకపోతే వాడు మనల్ని ఆపేస్తాడు. అట్లా అనుకుంటున్నాను. మేబీ. అంటే అందుకే ఫేషియల్ రికగ్నిషన్ తెచ్చారనుకుంటున్నాను. ఓకే. ఇది కంప్లీట్‌లీ 1996 లోనే అంటే ఆ టైంలో అప్పుడున్న పరిస్థితుల్లోనే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టాన్ని ఒకటి తీసుకొని రావాలని ఆ రోజే కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అంటే ఇది కొత్తేం కాదు. ఓకే. 1996 లోనే. సో అది కూడా దానికొక చట్టాన్ని కూడా క్రియేట్ చేసింది. దాన్నేంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ అండ్ ఇమ్మిగ్రెంట్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో, అది ఓకే. తీసుకొనొచ్చిన తర్వాత రైట్ నౌ దే హావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ అంతే. అంటే ఆ రోజున్న పరిస్థితులలో అంటే మేబీ టెక్నాలజీ గాని, లేకపోతే వాళ్ళకున్న కొన్ని లిమిటేషన్స్ కానీ, అంటే డిఫరెంట్ ఏజెన్సీస్‌కి సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే ఫండింగ్ ప్రాబ్లమ్ గాని, ఇవన్నీ రీజన్స్ వల్ల వాళ్ళు ఆ రోజు ఆపేయడం జరిగింది. బట్ దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ సో స్ట్రిక్ట్‌లీ రైట్ నౌ. ఓకే. సో, దీనివల్ల ఇండియన్స్‌కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఓవర్ స్టే ఉన్నవాళ్ళు గాకుండా నార్మల్ లీగల్‌గా ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు గదా!
అంటే దీనివల్ల ఎవరికైతే ప్రాబ్లమ్ లేదు యాస్ పర్ దే క్లెయిమ్స్. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇవి రావడం వల్ల కొంతమందికి ఏమన్నా కొన్నిసార్లు డిటెక్ట్ కావు కదండీ. అంటే సో హ్మ్. ప్రతి వాడు తప్పు చేస్తాడు. ఈవెన్ ద మెషిన్స్ ఆర్ నాట్ ద ఫ్రీ ఫ్రమ్ ద ఎర్రర్. వాళ్ళు కూడా ఎర్రర్స్ చేస్తే మేబీ అలాంటివి జరిగినప్పుడు కొంచెం లేట్ అయితది. అంటే ఎంట్రీ కానీ, ఎగ్జిట్ కానీ అయ్యేటప్పుడు కొంచెం లేట్ కావచ్చు. డిలే ఐ అవ్వచ్చు. డోంట్ థింక్ సో అదర్ దాన్ దట్ లైక్ ఏది ప్రాబ్లమ్ అయితే లేదనుకుంటున్నాను. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిఫికేషన్ అండి. రైట్ మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బై బై. థాంక్ యూ.